టిల్లు అనే క్యారెక్టర్ అనేది మీ భుజాల మీద ఒక 100 క్వింటాల బరువు ఉన్నట్టు ప్రతిసారి దాన్ని మ్యాచ్ చేస్తుంటారు. అలా ఎందుకు లేదు అంటుంటుంటారు. దాని నుంచి బయటకు రావడానికి మీరు ఏం చేస్తుంటారు? ఈ సినిమాకి ఏమైనా చేశారా? ఇలాంటి సినిమాలు చేస్తున్నాండి దాని నుంచి బయటకు రావడానికి. ఇందాక జీవి గారు అడిగినట్టు టిల్లు చాలా ఇన్నసెంట్ అండి. వాడు ఈజ్ అ వెరీ స్టూపిడ్ ఫెలో టిల్లు అనేవాడు. బట్ వరుణ్ అలా కాదండి. వాడు యాక్చువల్లీ హీఈస్ మచ్ అహెడ్ ఆఫ్ ఈ సినిమా మొత్తంలో అందరికంటే బుర్ర ఎక్కువ ఉన్న మనిషి ఎవరంటే వరుణ్ అండి. కానీ బుర్ర ఎక్కువ ఉందంటే అట్లా ఒక సైంటిస్ట్ టైప్ ఆ టైప్ కాదు. ఓకే, బుర్ర ఎక్కువ ఉందంటే చాలా ఎంటర్టైనింగ్గా వాడికి బుర్ర ఎక్కువ ఉందన్నమాట. టిల్లులో సార్కి ఒక మైక్ పాస్ చేయండి. లెట్ హిమ్ ఫినిష్ హిస్ క్వశ్చన్ ఆల్సో అండి. టిల్లుకి ఈ సినిమాకి కొంచెం కంపారిజన్ ఏంటంటే చిన్న డిఫరెన్స్. టిల్లులో చాలా సెటిల్డ్, చాలా అరిచి చెప్పాల్సిన డైలాగ్ కూడా చాలా సెటిల్గా చెప్తారు. కానీ ఇందులో చాలా సెటిల్గా చెప్పాల్సిన డైలాగ్ కూడా కొంచెం లౌడ్గా చెప్తున్నారు. ఇది కావాలని ఆ చేంజ్ కావాలని చేస్తుంది, క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది అనుకున్నా. ఒకే సీన్లో అరుస్తాడు సార్, ఒకే సీన్లో అరుస్తాడు. అది మీరు చూసిన అరిచిన ఫుటేజ్ అండి.